హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ సునీ బాల్ ఛానల్. ఈరోజు అయితే మేము ఇక్కడ ఒక ఫిష్ ఎక్వేరియం అయితే స్టార్ట్ చేశారు. ఎగ్జిబిషన్ కూడా చాలా డేస్ అయితే అయింది. మా పిల్లలు రోజు అయితే అడుగుతున్నారు. ఈరోజు అయితే తీసుకొస్తున్నాం. ఎగ్జామ్స్ ఉండడం వల్ల లేట్ అయింది. సో ఇంకా అయితే అలాగే ఉంది. మీరు కూడా ఫిష్ ఎక్వేరియం చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చి చూసేయండి. చాలామంది అయితే వచ్చారు. ఆల్మోస్ట్ 1 month ఉంటుంది అనుకుంటా. 15 days అయితే అయిపోయింది. ఎంట్రీ ఫీజు అయితే ఒక ఎంట్రీ టికెట్ 100 rupees మేమైతే తీసుకున్నాము. ఇంకా అయితే లోపలికైతే వెళ్తున్నాం. లోపలికైతే మా పాప అయితే మమ్మల్ని అయితే తీసుకెళ్తుంది. హాయ్ చెప్తుంది చూడండి అందరికీ. పక్కనైతే చాలా అంటే చాలా నాయిస్ ఎక్కువ ఉంది. సాంగ్స్ కూడా పెట్టారు. లోపలికి వెళ్ళడానికి ఎంటరింగ్ అయితే ఇక్కడే. టికెట్స్ ఇస్తే లోపలికి తీసుకెళ్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అంటే చాలా రకాల ఫిష్ అయితే ఉన్నాయి. మా పిల్లలైతే ఫిష్ పైన ఇష్టంతో ఫిష్ తినడం కూడా మానేశారు. ఓకే,
చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా ఫిష్ అండ్ వాటర్లో నుంచి నడిచెళ్తున్నట్టే పైన అయితే మొత్తం ఫిష్ అయితే పెట్టేశారు. లోపల ఫిష్ వాటర్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా క్యూట్గా కూడా ఉన్నాయి చిన్న చిన్న ఫిష్లన్నీ. మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. ఫిష్ అక్వేరియం అయితే చూడడం అయితే అయిపోయింది. ఇక్కడైతే ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. అంటే వస్తువులన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ రాగానే అయితే కుర్చీలు, చైర్లు, సోఫాలు అయితే అన్నీ పెట్టేశారు ఇటు సైడు. ఫిష్ అక్వేరియం చూసి నిలబడుకొని అలసిపోయి వచ్చిన వాళ్ళందరూ అయితే ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారు కూర్చొని. మా పాప కూడా వెళ్ళి కూర్చుంటుంది చూడండి, మంచిగా డేర్గా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. బెడ్షీట్లు, కర్టన్లు అయితే చాలా అంటే ఉన్నాయి. సోఫా అయితే చాలా స్మూత్గా అయితే ఉంది. ఇలాంటి సోఫాస్ ఇంట్లో పెట్టేసుకుంటే హాల్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇంకా చూడండి, ఇది పూలకుండి అనుకుంటా. ఐ థింక్ నాకు తెలీదు ఇదేంటో. ఇక్కడైతే చాలా వస్తువులు అయితే ఉన్నాయి ఇంట్లో డెకరేషన్గా మంచిగా అందంగా అలంకరించుకోవడానికి. సో మా ఇంట్లో అయితే అంత ప్లేస్ లేదనేసి ఇప్పటికీ ఉన్నాయి, తీసుకోలేదు. ఇక్కడైతే కుర్తాలు, బట్టలు, షాపింగ్ అన్నీ పెట్టేశారు. ఇక్కడైతే చిన్న పిల్లలకి తినే ఫుడ్ అంతా ఉంది. మా పిల్లలు ఏం తీసుకున్నారో ఏమో, అవే పెట్టారు. 500 ఏమో అవుతాయో ఇంత చిన్న చిన్న వాటిల్లో. ఇక్కడ చూడండి చాలా కంబాక్స్లు, టిఫిన్ బాక్స్లు అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇక్కడైతే అల్మరాలు ఉన్నాయి, షోకేస్. ఇది కూడా తీసుకెళ్తే ఒక మూల పెట్టేస్తే ఇంటి ఆఫ్ అయిపోతుంది. घर में गैस का मेहमान है, खिलाइए। ये लो आंवला कैंडी, विटामिन सी, बाल नहीं गिरेगा। टेस्ट करके देखो। बोलो मीठा पान, बोलो बनारसी पान, बोलो अनारदाना, बोलो पेट सपा, रोग दपा गोली। बनारसी पान, बोलो अनारदाना, बोलो पेट सपा, रोग दपा गोली। कैसा भी गैस हो, 10 मिनट के अंदर ग्लास।
ఇక్కడ చూడండి చాలా రకాల లిప్స్టిక్స్ అయితే ఉన్నాయి. ఏదైనా 100 అంట. ఈ బ్రాండ్ వచ్చేసి మట్టా అనుకుంటా. ఏదైనా 100. చూడండి ఎన్ని కలర్స్ అయితే తీసిన చేతికైతే మొత్తం నింపేశాడు. ఏ కలర్ బాగుంది అనేసి. మీకు ఇందులో ఏ కలర్ నచ్చింది? మీరు ఏ కలర్ లిప్స్టిక్ వాడతారు? ఏ బ్రాండ్ వాడతారో కామెంట్ చేయండి. ఈ కలర్ చాలా బాగుంటుంది అనిపించింది, కానీ నేను తీసుకోలేదు. स्किन के हिसाब से कलर डालते हैं तो अच्छा लगता है. आपका स्किन कैसा लाइट है, लाइट के हिसाब से अच्छा लगेगा. हमारे जैसे स्किन रहेगी फिर उनको प्रॉब्लम होता है कलर ढूंढने में. ये ब्राउनिश दिखता है ना, हल्का ब्राउनिश हो, पिंकिश में. ब्राउन अगर चाहिए तो ये होता है ब्राउन. अरे बढ़िया बढ़िया माल दिखाता हूँ. ये कौन सा ये रेडिश ఒక్కటి తీసుకుంటున్నా. ఒక 100. తిప్పుతూ ఉంటాం. ఇక్కడైతే చాలా రకాల బొమ్మలు అయితే ఉన్నాయి. మా పిల్లలు ఇద్దరు ఇక్కడికి వచ్చేసరికి బొమ్మలు అయితే పట్టేసుకొని ప్లీజ్ మమ్మ అంటున్నారు. మా ఇంట్లో బొమ్మలు కొనడం బంద్ చేసేసారు. మార్నింగ్ తీసుకెళ్తే ఈవినింగ్ కల్లా పగలు కొట్టేస్తున్నారు. సో పాపం కొద్దిసేపు చూసేసేదైతే వచ్చేసారు, ఇంకా ఏం చేయలేక. మీరు చూస్తున్నారు ఇప్పుడు కలర్ఫుల్ ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి చాలా టాయ్స్, చిన్న చిన్న డెకరేషన్ బొమ్మలు ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్. ఓ మై గాడ్, చాలా అయితే ఉన్నాయి. పెద్ద ఎగ్జిబిషన్ అయితే పడింది.
ఇక్కడైతే గోబీ తయారు చేస్తున్నారు. గోబీ మంచూరియా, క్యాబేజీ గోబీ అనుకుంటున్నా. బాగా అయితే కలబెట్టేస్తున్నారు. అలా ఇలా మంచిగా సాస్ అయితే వేసి తయారు చేశారు. హెవీ సాస్ అయితే వేస్తున్నారు. 2 చైనీస్ స్పూన్స్, చైనీస్ స్టిక్స్ పెట్టేసి గోబీ అయితే తినాలి. कोई बस पा देऊ ना म्हणता ఫినిష్. మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. అయిపోయింది. నన్ను ఎక్కడ ఎక్కనివ్వలేదు, నన్ను ఎందులో ఆడుకోనివ్వలేదు. ఐమ్ హాట్. బాయ్ బాయ్. तू किती घेतले? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.